వరుస బోటు ప్రమాదాలు గంగపుత్రులను ఆందోళనకు గురి చేస్తున్నాయి. ఈరోజు ఉదయం హార్బర్ మౌత్ ఏదైతే ఉంటుందో ఆ ప్రాంతంలో ఓ బోటు ప్రమాదానికి గురైంది. మత్స్యకారులు 5గురు సురక్షితంగా బయటపడ్డారు. ఇద్దరికి గాయాలైనట్టుగా తెలుస్తుంది. మనతో పాటు కొంతమంది గాయాలైనటువంటి గంగపుత్రులు ఉన్నారు. వారితో మాట్లాడదాం. మీ పేరేంటండి? ఏ టైంలో ప్రమాదం జరిగింది? 5:30 యాడికి వెళ్ళాను సార్. 5:30 యాడికి వెళ్తే నుంచి 6:30కి మేము నెట్టేసుకున్న నుంచి తెలియదు ఇంత సరంగంలోకి వస్తాను. ఎప్పుడు జరగదు, ఇలా చిన్నప్పటి నుంచి వెయిట్ చేస్తున్నాం. ఇలా సరంగా అవుతుంది మనకు తెలియదు. నాయ వచ్చి తరచి కొడిసింది. తరచి కొడిన 5 నుంచి బయటకు వస్తారు. మా ఇద్దరు నుంచి రాళ్ళు చిక్కిపోయాం. 2 నెట్లు పోయాయి. తప్పేంచి ఫీజులు అయిపోయింది. ఇద్దరు రాళ్ళు ఉండిపోయాం. అసలు మీరు రాను అనుకున్నాం, మా బాడీ దొరకం అనుకో, మీ బాడీ లేదు, ముక్కలు అయిపోతాం అనుకున్నాం. దేవుడు పైన దేవుడు చేసి మేము అలా ఇద్దరం బయటకు వచ్చాం. అది సార్. హార్బర్ నుంచి బయటకు వెళ్ళేటువంటి ఆ మౌత్ దగ్గర అంత పెద్ద ఎత్తున అలలు ఉంటాయా? ఏంటి పరిస్థితి? అంటే సరంగా చిన్నప్పటి నుంచి ఏడ్ చేస్తున్నాం కదా సార్. ఇలాగా సరంగా అవుతుంది తెలియదు, ఆశ్చర్యపడి చేయలేదు కదా మేము. ఇంత సరంగా వచ్చి ఒక వడి ఎక్కువ అయిపోయింది. ఒక తరేసి కొడిసింది. తరేసుకుని తప్పెళ్ళి రోలింగ్ చేసింది. ఇద్దరం నుంచి వస్తాం. రాళ్ళ కింద ఉండిపోతాం. భయం వేసి మా బాడీ దొరికిన 5 నుంచి సీఫ్గా ఈదికి వెళ్ళిపోయారు. మేము చచ్చామో బతికామో ఆ రాళ్ళు కూడా బతికొచ్చాము. మిగతా రాదుకు మేము దొరకను కదా సార్. ఇది సార్. మరి మీరు ఎలా బయటకు వచ్చారు? మిమ్మల్ని ఎవరు తీసుకొచ్చారు? పక్కన ఉన్నారు, ఒక బోట్ ఉంది, వాళ్ళు తీసుకొచ్చారు. ఎవరు? మీరు తీసుకొచ్చారా? మీకు ఎప్పుడు సమాచారంగా రెండు కలిసే వెళ్తాయి, రెండు ఆపోజిటే. వీళ్ళు ఈ సమయానికి ఎప్పుడైతే ఈ తల అనుకోకుండా వచ్చిందో మేము కూడా వల ఎత్తుకు వెళ్ళిపోయేసరికి వీళ్ళు రాయిల్లోకి వెళ్ళిపోయేసరికి బాబు రాయిల్లోకి వెళ్ళిపోయారు. ఎలాగరా అని చెప్పి వీళ్ళ తర్వాత మేము వెళ్ళాల్సింది నెక్స్ట్ లైన్లో మేము ఉన్నాం. ఈ సైడ్కి మేము సైడ్ అయిపోయాం. ఈ ఒక బోట్లోని ఒక రెండు వలలు ఇంజను బోటు పోయింది. సరే మేము సైడ్ అయ్యాం. వీళ్ళు అప్పటికి వచ్చానంటే వీళ్ళకి ఏం చేయాలో తెలియదు, రాయల మధ్యలో ఉండిపోయారు. ఈ తెర కొట్టినసరికి ఇలా పైకి వెళ్ళి మనుషులు పడే విధానం అయితే లైవ్లో చూస్తే నాకు కంట్లో నీరు తిరిగింది. అంత ఏడసలు అనిపించింది. అంత దారుణంగా పడరు. మా తాతల కాడి నుంచి మా జీవన ఉదాహరణ ఇదే. మా జీవనం అనేది ఇదే, తాతల కాడి నుంచి. ఇప్పటికి ఈ ఆస్తి మొత్తం పోయింది, ఒక తప్ప మిగిలింది. మొత్తం 10 లక్షలు, ఇప్పుడు 7 లక్షలు పోయింది. దీనికి ఎవరైనా మాకు ఒక సాయం చేస్తారు. హార్బర్ నుంచి బయటకు వెళ్ళేటువంటి క్రమంలో అంత పెద్ద ఎత్తున అలలు ఉంటాయా, లేకపోతే సముద్ర వాతావరణం ఈ రోజు అలా ఉందా ఏంటి? ఈ మధ్యలోని చాలా దారుణంగా ఉంది. ఎందుకంటే ఇంతకు ముందు తాతలు కానీ మేము చిన్నప్పటి నుంచి ఈదమ్ము, మా తాతలు కానీ మేము ఇక్కడికి వచ్చాం, అంతా ఇక్కడే బతికాం. కాకపోతే అనుకోకుండా ఇంత దారుణంగా మేమైతే ప్రతిసారి వేట అనేది అక్కడ చేస్తూ ఉంటాం. మా జీవితంలో ఎప్పుడు అక్కడే చేస్తాం. అనుకోకుండా ఇంత దారుణంగా ఎందుకు జరిగిందో మాకు కూడా తెలియదు. మా యొక్క చిన్న పెద్దనాళ్ళు, మా నాన్న పెద్దోడు, వీళ్ళకి ఇంత నష్టం జరిగింది కదా, ఎవరైనా ఒక కొత్త సాయం చేస్తారని మేము అనుకుంటున్నాం. ఎందుకంటే వీళ్ళని నమ్ముకొని 15 మంది ఉన్నారు. మీరే నెక్స్ట్ వెళ్ళానని చెప్తున్నారు వాళ్ళని తీసుకురావడానికి. మీరు వెళ్ళేసరికి అక్కడ ఉన్న పరిస్థితి వీళ్ళు మేము కలిసే నెట్ అనేది ఎత్తిన సమయానికి వీళ్ళకి సిచ్యువేషన్ మారిపోయింది. వదిలేనంటే వీళ్ళు ఆల్రెడీ రాయిల్లోకి వెళ్ళిపోయారు. మా కాడ కూడా నెట్ ఉంది, ఇంట్లో మనం ఇంజన్తో ఏం చేయలేము, పంకలో పడిపోద్ది కదా. మేము సాగి సైడ్కి వచ్చారు. దూకే సాయిస్ లేదు కదా, రాయిల్లో ఉన్నాం, ఏం చేస్తాం. నీ పేరు ఏం పేరు? నీకు బాగా దెబ్బలు తగిలిన గనగల్ ఆకాశ్ నా పేరు. బోటు తిరగబడిపోయిన క్రమంలో ఎక్కడున్నావు ఏంటి? బోర్డు తిరగబడిపోయే క్రమంలో అంటే నేను మురవ పైన ఉన్నా. దూకుతానంటప్పటికి పెద్ద నాయ పెద్దది వచ్చింది. అలా దూకుతానంటప్పటికి రాయల మీదకి ఇసిరేసింది. నాకు ఇలా బోల్తా కొట్టేసాను మొత్తానుగా. చాలా పెద్ద మొత్తానికి నష్టం జరిగింది మాకైతే. మీతో పాటు ఇంకో 5గురు ఉన్నారు కదా, మొత్తం 7గురు అంటున్నారు. ఫ్యామిలీ ఉన్నాం బ్రదర్ అందులో. మేము అలాగే అన్నయ్య నేను పెదనాన్న ఒక ఫ్యామిలీ అందులో ఉన్నాం. మేము పోతే ఇంకా కుటుంబానికి దిక్కేం లేదు. చాలా పెద్ద మొత్తానికి నష్టం జరిగింది. నేనైతే సుమారు ఒక 10 సంవత్సరాల నుంచి వెళ్తున్నా. అంటే అప్పటికి ఇప్పటికి ఉన్నటువంటి వాతావరణానికి డిఫరెన్స్ ఏంటి? ఎందుకు అంత పెద్ద ఎత్తున అలలు వచ్చాయా ఏంటి? సడన్ గా వచ్చిన దానికి ఎవరు ఊహించలేరు కదా. అలలు లేవని వేసాము, సడన్ గా అలలు వచ్చి రాయల మీద కొట్టుకుపోవడం బట్టి అది ఊహించలేనిది. అది ఏది మేము చెప్పలేము. అలా అయితే చాలా దారుణమైన సిచ్యువేషన్. బతీతమనే ఆశ లేదు. అలాంటి రాయల మీదకి వెళ్ళిపోయినప్పుడు పడిపోయాము. వలాటి నా మీద పడిపోయింది, మొత్తం మునిగిపోయాం ఇద్దరం. అసలు ఎలా వచ్చామో తెలీదు. పక్క బోటలు మా దగ్గరకు వచ్చి తాళు ఇసిరితే మేము వెళ్ళాం, బోట్ ఎక్కాం. 4 దూకిసి వెళ్ళిపోయారు ముందే.
మేము దూకుతామంటోడికి పెద్ద మొత్తాన నాయాలు రావడం, రాయల మీదకి వెళ్ళిపోయాం, మేము ఇద్దరం ఎగిరిపోయాం. మీరు చెప్పండి, మీరు ఎంతకాలం నుంచి వేట చేస్తున్నారు? వాతావరణం ఈ మధ్య కాలంలో సముద్ర వాతావరణం ఎలా ఉంటుంది ఇప్పుడు? ప్రమాదం ఇన్నాళ్ళ లేదు సార్, మారిపోయింది. ఇన్నాళ్ళు అయితే ఎప్పుడు పెడితే అప్పుడు బాగా వేసుకుంటాను, అదే టైంలో బాగా వేస్తున్నాం అని సడన్గా కిట్టాలు వచ్చేది మాకు తెలియదు. వల్ల ఆకుంటున్నాము టక్కుమని తప్ప నాయ వచ్చేసి ఇక్కడ బోటుకి బ్యాక్ సైడ్ వెళ్ళి ఎక్కేసింది, పైకి ఎక్కి. అంటే ఎలా ఉంటుంది? నాయ అంతే అది కర్ర అంతే అలలు వచ్చేస్తే అది ఇరిగేసింది అనమాట. ఇరిగేషన్ అంతే పిల్లలు ఉండిపోను వాళ్ళం, వీళ్ళందరూ మా అబ్బాయిలే. వీళ్ళ గురించే నేను మా కొట్టుకుని ఉండిపోయాను. గంతి అంటే ప్రాణాల కంటే నేటి తప్పపోతే పోనా గంతెత్తి ఈ రాళ్ళు ఉండిపోను. ఇద్దరు నలుగురు గంతేసాం, గంతెత్తి వీళ్ళు ఇద్దరు ఉండిపోనాలి. వీళ్ళు వస్తాలో రాలో నమ్మకం లేదు. మెల్లిగా పక్క పూట వచ్చి నాయకొచ్చి నాయకం సార్. అది ఈ వల్ల మొన్న 1 month కొన్నాం సార్, 6 నెలలు అయింది సార్. నెట్ట కొన్ని తర్వాత మొత్తం డ్యామేజ్ అయిపోయింది. ఇప్పుడు మాకు గంగమ్మ తల్లి ఆ ప్రభుత్వం ఏం పడుతుందో పిల్లల గురించి పేదవాళ్ళు సార్. మీరు చెప్పండి, మీరు ఏమవుతారు? మీకు ఎన్ని గంటలకు వచ్చింది సమాచారం? ప్రమాదం ఎలా జరిగింది? మాకు 7 గంటలకు వచ్చిందండి సమాచారం. మేము వేటకెళ్ళాము. ఆ టైంలో కూడా కొంచెం దూరంలో ఉన్నమాట. మిగతా వాళ్ళందరూ వీళ్ళతో పాటు వీళ్ళు దగ్గర 100 మీటర్లోని వీళ్ళతో పాటు ఉన్న పక్కన ఉన్నారంట. అయితే మామూలుగా వలలు వేసుకో ఉన్నారు. ఈ ఒడంటే కరెంటుకి లాగేస్తుంది కంటే బట్టికి అని చెప్పి ఎత్తుకుంటున్నారంట. ఉంటుంది కన్నా ఏంటి ఈ ఎలల వెత్తు ఎప్పుడు చూడలేదన్నమాట. ఈ ఎలల వెత్తు ఎంత అంటే ఈ బిల్డింగ్ అంత ఎత్తులో నుంచి లెగిసిపోయామాట. లెగిసిపోవడం ఏంటంటే ఒక తప్ప తీసుకెళ్ళి గట్టు మీద పెట్టేసింది అనమాట. ఈ 7 మనుషులు కూడా ఈ రాళ్ళలో పడిపోయారు. పడిపోవడం వల్లగా ఉంటుండగా మిగతా మత్స్యకారులు తెప్పలు అంతా వేసుకొచ్చి వీళ్ళు ఎక్కించుకోవడం జరిగింది అన్నమాట. ఈ మత్స్యకారులు కానీ అందుబాటులో లేకపోతే ఈ 7 ప్రాణాలు కూడా పోయింది. కానీ ఇంత మట్టుగా ఎప్పుడు కూడా మేము అలా చూడలేదు. ఇప్పుడో ఇంతకుముందు ఒక 5 సంవత్సరాల కిందట అక్కడ జరిగింది ఏడాది తిన్నకన్నా. ఇప్పుడు వచ్చి అలాంటి జరగలేదు. మామూలుగా ఎప్పుడన్నా ఆడకెళ్ళా కానీ మామూలుగా మాకు అన్ని ఫిషర్మెన్ డిపార్ట్మెంట్ లాగా ఉండి ఇలా జలం ఇలా చెప్తారన్నమాట. కానీ ఇలాంటి అలలు కూడా మేము ఎప్పుడు చూడలేదు. అంతగా ఎత్తుకొచ్చాయంట. ఎత్తు రావడం వల్ల వీళ్ళు రాళ్ళ మీకు వెళ్ళిపోవడం, ఇంతమంది 2 దెబ్బలకు పడిపోయారు. వీళ్ళు ఇంకా మా అమ్మవారు చూసి నేను చెప్పుకోవాలి. వీళ్ళు ఈ ప్రాణాలతో రావడం అలా జరిగిందన్నమాట. వీళ్ళ రాక్షసాల మాట ఇంకెప్పుడు చూడలేదు. కానీ సాధారణంగా మన మత్స్యకారులు సముద్రంలోకి వెళ్తే వాళ్ళు బతికొస్తారో తెలియదు, లేకపోతే చచ్చిపోతారో తెలియదు. ఇంకా అలా ఉంటుంది అన్నమాట. అది లోతుకి వెళ్ళినా సరే ఒడ్డినైనా సరే ఎప్పుడన్నా ఇలాంటి ప్రమాదాలు జరుగుతుంటున్నాయి. కానీ ఇలాంటి అలలు మేము ఎప్పుడు చూడలేదు ఈ రకంగా లెగడం. మొత్తం మీద మునిపెన్నడూ లేని విధంగా అలలు ఎగసి పడ్డాయి. ఆ అలల దాటికి బోటు ప్రమాదం జరిగిందని చెప్పి ఇక్కడ ఉన్నటువంటి మత్స్యకారులు చెప్తున్నారు. 2 గాయాలపాలయ్యారు. తాతారావుతో పాటు మరో యువకుడికి గాయాలయ్యాయి. వారికి చికిత్స కింగ్ జార్జ్ ఆసుపత్రిలో కొనసాగుతుంది. వారిని రక్షించినటువంటి మత్స్యకారులు కూడా ఇక్కడే ఉన్నారు. అక్కడే ఉన్నటువంటి మరో బోట్లో ఉన్నటువంటి మత్స్యకారులు హుటాహుటిన వారిని రక్షించి ఆసుపత్రికి తరలించడం జరిగింది. బోటు పూర్తిగా దెబ్బతింది. సమయానికి ఎవరూ రాకపోయి ఉంటే కనుక ప్రాణాలు కోల్పోయేవారమని ఆ మత్స్యకారులు చెప్తున్నారు.